సో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి ఎవరేం చెప్తున్నారు, సామాన్యులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాయా, బీజేపీ మాట ఏంటి, కాంగ్రెస్ ఏముంటోంది, ఎన్ఎస్లు ఏం చెప్తున్నారు, ఎలక్షన్ ఇయర్ లో ఎన్నికల తాయిలాలు ప్రకటించింది మోదీ అని చెప్పి విపక్షాలు అంటున్నాయి. ఓవరాల్ గా ఈ బడ్జెట్ ఎలా ఉంది, బీజేపీ కాంగ్రెస్ మాట ఏంటి, ఎన్ఎస్లు ఏం చెప్తున్నారు, ఒకసారి మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టూడియోలో అనలిస్ట్ కటారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, చర్చకు స్వాగతం అండి. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక బీజేపీ స్పోక్స్ పర్సన్ ఎం రఘునందన్ రావు గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ కోఆర్డినేటర్ రఘురామ్ గారు కూడా మనతో పాటు ఢిల్లీ నుంచి జాయిన్ అయ్యారు. సో రఘురామ్ గారు, మీరు చెప్పండి, 4 బడ్జెట్లలో ఏమీ ప్రకటించకుండా 5వ బడ్జెట్లో, అది కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో పేద మధ్యతరగతి మిడిల్ క్లాస్ రైతు ఎజెండాగా ప్రకటించడాన్ని కేవలం ఎన్నికల గిమ్మిక్లే అని అంటున్నారు. ఎలా చూడాలంటారు ఈ ప్రకటనని, బడ్జెట్లో ఇప్పుడు చెప్పిన ఈ ఏవైతే ప్రకటించిన అన్ని విషయాల్ని? ఇది క్లియర్ గా మధ్యతరగతి అంటే దేశ ప్రజలకి, ఒక ఎస్పెషల్లీ రైతులకి, మధ్యతరగతి వర్గానికి, అదేవిధంగా మీకు పూర్ గా మనం దీన్ని అభివర్ణించవచ్చు. అదేవిధంగా ఆదాయ వర్గ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ మనకి సంబంధించినటువంటి వరకు వాళ్ళకు కూడా మనకి ట్యాక్స్ పే సాలరైజ్డ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇది బెనిఫిట్ అయ్యే బడ్జెట్. ఇది అద్భుతమైన బడ్జెట్. ఎందుకంటే ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఇలాంటి బడ్జెటే వచ్చేదండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎస్పెషల్లీ వాళ్ళ యూపీఏ గాని, కాంగ్రెస్ గాని, వాళ్ళ యొక్క కాంగ్రెస్ మిత్రపక్షాలు గాని మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ. ఎందుకంటే నోరు మోగబోయింది వాళ్ళ. ఒకటి ఇది ఇంటర్నల్ బడ్జెట్ అయినప్పటికీ కూడా దీని రఘురామ్ గారు, టెక్నికల్ గా చూస్తే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కదా, అంటే ఆదాయం వ్యయము వీటికి సంబంధించిన 2-3 నెలల ఖర్చులు, జమా ఖర్చుల గురించి మాట్లాడేది. బట్ ఇవన్నీ కూడా ఎన్నికల తాయిలాలకి సంబంధించి ఇప్పుడు గతంలో చూసిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లు ఇలా లేవు కదా. ఒకటండి, మనకి ఆర్టికల్ 116 ప్రకారంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అది ఓటాన్ పెడతారా, ఇంటరిమ్ పెడతారా, మొత్తం మీద ఈ యొక్క బడ్జెట్ అనేది 4 నెలల కోసం అయినప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా ఈ 4 నెలల కోసమే మే, జూన్ వరకు ఈ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఈ బడ్జెట్ పూర్తి వచ్చేటటువంటి ప్రభుత్వము దీని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. ఎందుకంటే ఉన్న ఆదాయ వనరులలోనే విత్ ఇన్ ది బడ్జెట్ లోనే ఇవన్నీ వస్తాయి. ఎలాంటి అదనపు భారము ప్రభుత్వం మీద లేదనేది దీని మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా ఇది మన బడ్జెట్ విత్ ఇన్ ద లైన్స్ లోనే బడ్జెట్ ఉన్నది. ఏదో మిగతా ప్రభుత్వాలు, ఇది రాష్ట్ర ప్రభుత్వాలు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటట్టుగా జిమ్మిక్కులు మాత్రం కాదు. ఇది నిజమైనటువంటి బడ్జెట్, ప్రజలకి చేరువయ్యేటటువంటి బడ్జెట్. ఇది ఎలాగైనా పెట్టచ్చు, సంవిధానంలో, రాజ్యాంగంలో ఇలా పెట్టకూడదని ఎక్కడా లేదు. ఈ బడ్జెట్ ఖచ్చితంగా రైతులకి చెప్పండి. 4 సంవత్సరాల నుంచి మీరు ప్రజలకు చేరువ కాలేదు, ఇప్పుడు ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ బడ్జెట్ ద్వారా మీరు అంటున్నారు కదా, మీరే అంటారు కదా, ఆల్రెడీ ప్రజలు మాత్రమే ఉన్నారుగా. 4 ఏళ్ళు ఎట్లా అధికారం 5 పోతారు. 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళు మాదే కదా, మీరు ఎక్కడా లేరు కదా. నెక్స్ట్ 5 ఏళ్ళు, రాబోయే 5 ఏళ్ళు కూడా ఎవరైనా సరే ఎవరు వస్తారు ఏంటి అనేది ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. ఏదైనా సరే ఎవరు వస్తారు అనేది ఇప్పుడే చెప్పి డిసైడ్ చేసి బడ్జెట్ పెట్టాం కదా. ఇప్పుడు జస్ట్ ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ అంటే ఈ 4 నెలలకు సంబంధించి జమా ఖర్చులు, సాలరీస్ ఇవే చూస్తాం మనం టెక్నికల్ గా. బట్ ఎలక్షన్ ఇయర్ లో ఎలక్షన్ ఫేస్ చేసే గవర్నమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ లో ఇలా ఎన్నికల తాయిలాలు ప్రకటించడాన్ని ఎలా చూడాలంటారు? కేవలం ఎలక్షన్ పబ్లిక్ ని ఆకర్షించడానికి, లేకపోతే ఓట్ల జిమ్మికే రాజకీయ జరిగిందని అంటున్నారు. ఎలాంటి జిమ్మిక్ దీంట్లో లేదండి. ఏదైతే చేయగలమో అదే దీంట్లో ఉన్నది, ఏదైతే సంభవమో అదే దీంట్లో ఉన్నది. అసంభవం గాని ఇప్పుడు మీరు ఏది చెప్తారు, ఒకవేళ జరగనివి లేదా అసంభవాలు దీంట్లో పెడితే మనం దీన్ని జిమ్మిక్ అనుకోవాలి. కానీ ఇది ఎక్కడ జిమ్మిక్ ఎక్స్ఎంపీగా, లేకపోతే మీరు బడ్జెట్లు చాలా బడ్జెట్స్ చూసుంటారు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్స్ కూడా చూసుంటారు. సో ఈ రోజు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని మీరు ఎలా చూస్తారు? ఆయన మాటలతో ఏకీభవిస్తారు? నేనెందుకు ఏకీభవిస్తానమ్మా, ఇప్పుడు మీరు ఒక మాట చూడండి. ఈరోజు ప్రధానమైనటువంటి అనేక అంశాలు ఎక్కడ కూడా ఈ సందర్భంగా చర్చకు రాకుండా, వాటి గురించి మాట్లాడకుండా, ఓన్లీ ఏదో ఒక 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఐటీ ట్యాక్స్ రాయితీ ఇవ్వడమో, లేదా రైతులకు సంబంధించిన దాని మీద డబ్బు జమ చేసేటువంటిది
ఆ అంశాలు ఈ బడ్జెట్లో ఉండడం అనేటువంటిది దురదృష్టకరం. 4 సంవత్సరాలుగా ఈ అంశాలని వారి జ్ఞాపకం రాలేదు. 4 సంవత్సరాలుగా వీటిని అమలు చేయాలనే ఆలోచన లేదు. ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కొరకు చూసినప్పుడు ఈ యొక్క బడ్జెట్తో మేము మొత్తం ప్రజలను ఏదో వరాలు ఇచ్చినాం, తాయిలాలు ఇచ్చినాం, మొత్తం మాకు మలుగుతారు అనుకుంటే భ్రమ. 4 సంవత్సరాలుగా పార్టీ ప్రభుత్వము పనిచేసిన అంశాలను కూడా గమనిస్తారు. ఏ విధంగా ఈ దేశంలో బయట ఉండబడేటువంటి బ్యారెల్ రేటు తక్కువ అయినప్పటికీ కూడా ఏ విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగినాయో, నోట్ల రద్దు వల్ల ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలిగిందో, జిఎస్టీ ట్యాక్స్ వల్ల ఎంత ఇండస్ట్రీ నష్టం జరిగిందో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు, బాధపడ్డారు. ఇటువంటి దాని లోపల నోట్ల రద్దు లాంటి సంఘటనలు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ అంశాలున్నాయి. దీంతో సాధించింది ఏం చెప్పుకునే పరిస్థితులు లేరు. నిజంగా మీరు ఇవాళ ఓటాన్ బడ్జెట్లో చెప్పదలుచుకుంటే రాబోయే 4 నెలలకు సంబంధించిన ఈ సాంకేతికంగా రాజ్యాంగబద్ధంగా మనం దాన్ని పాస్ చేసుకున్నా 4 సంవత్సరాలు సాధించినటువంటి అంశాన్ని నిన్న కానీ ఇవాళ చెప్పుకోలేకపోతా ఉన్నారు. కారణం ఏం లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే మాటలు తోటి కోటలు దాటినాయి తప్ప, కొండంత వెలుకన పట్టినట్టు తప్ప, నరేంద్ర మోడీ గారి మీద సామాన్యంతో సహా భారతదేశంలో ప్రతి ఒక్కరికి పొద్దు బాగా ఆయన మాటలు వింటుంటే 56 ఇంచుల ఛాతీ అసలు దేశాన్ని ఏ రూపంలో తీసుకుపోతుంది అనుకుంటే మళ్ళీ ఆఖరికి వచ్చి మళ్ళీ రాముని గుడి కట్టుతాము అనే కాడికి తీసుకొచ్చింది మళ్ళీ అంతే తప్ప ఎక్కడ కూడా దేశ ప్రగతికి సంబంధించి లేదు. ఇంకా దురదృష్టకరం ఏంటంటే ఈ 5 సంవత్సరాల లోపల దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక సంస్థలు విధ్వంసానికి గురైనాయి. వాటి యొక్క శాంటిటీని, వారికి ఉండబడేటువంటి క్రెడెన్షియల్కి దెబ్బతాకింది తప్ప భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా నియంతృత్వంకు మరొకసారి మాడలో నిలిచినారు తప్ప ఎక్కడ ప్రజలకు లాభం సామాన్యం. నేను ప్రధానమంత్రి గారు ఫస్ట్ స్పీచ్ విన్నానమ్మా. నేను పార్లమెంటు గారు భూమిని మొక్కి లోపలికి పోయిన తర్వాత మీరు కాదంటే ఆ స్పీచ్ రిపీట్ చేసి చూస్తే అసలు ఒక రైతు బిడ్డగానే ఎంత ఆశ్చర్యపోయినా సంతోషపడ్డా అంటే ల్యాండ్ సాయిల్ టెస్ట్ కార్డు నుంచి పెడితే హెల్త్ కార్డు మనిషికి ఎట్లుంటుందో అట్లా ఉంటుంది అన్నట్టుగా చెప్పి మొత్తం చెప్తే 5 ఏళ్లలో ఎవరికైనా ఎక్కడన్నా నచ్చిందా? ఏమైనా అమలు జరిగిందా? ఇవాళ మీరు 2,000 రూపాయలు 4,000 రూపాయలు 5 ఎకరాల లోపల 4 ఇస్తాను, అది ఇంకో ఆయన క్రెడిట్ కొట్టుకుంటాను నేను చెప్తేనే నాతోటి అయిందని ఏం చేశారు? 5 లక్షల రాయితీ మీరు నిజంగానే ఇక్కడ ఈ దేశ ప్రజలకు అవసరం ఉందనుకుంటే మీరు గతంలో చేయనండి. మీరు మొన్ననే ఈబీసీ రిజర్వేషన్ పెట్టారు 10% దానికి 8 లక్షలు పెట్టారు. 8 లక్షలకు పెట్టినారు. మీరు ఇక్కడ 5 లక్షల దాకా ఇచ్చినారు. 8 లక్షలు చేయనప్పుడు ఏం చెప్తారు రఘురామ్ గారు? ఏదైతే 10% ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి సంబంధించిన లిమిట్ ఏమో 8 లక్షలు పెట్టారు. బట్ ఈ రోజు 5 లక్షల వరకు ట్యాక్స్ పన్ను కట్టక్కర్లేదు అన్నప్పుడు 5 లక్షల పైబడిన వాళ్ళు కట్టక్కర్లేదంటే 5 లక్షలకి 8 లక్షల వాడి పేదవాడని చెప్పాలా, లేకపోతే 5 లక్షలు ట్యాక్స్ కడుతున్న వాడు పేదవాడా? ఎలా పాయింట్, ఎలా జస్టిఫై చేస్తారు దీన్ని? 6.5 లక్షలు మేజర్గా మీకు ట్యాక్స్ కి మీకు బెనిఫిట్ అవుతుందండి. 6.5 లక్షల వరకు సేవింగ్స్ కూడా కలుపుకుంటే 6.5 లక్షల రూపాయలు, ఇంకొక 1.5 లక్షలు ఉంది. ఇది ఎలాంటి పరిస్థితులను ఈ ట్యాక్స్ పేయర్స్ వ్యవహారం వేరు. అదేవిధంగా 8 లక్షల రూపాయలు ఏదైతే అది పెట్టిందో మనకి రిజర్వేషన్ విషయంలో దానికి సంబంధించి వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. అది పెద్ద తేడా కూడా 8 లక్షల తేడా ఉంది. పాయింట్ అని పెట్టినప్పుడు 8 లక్షల అమౌంట్ లిమిట్ అనేది వాళ్ళు పేదవాళ్ళు. ఆదాయమే కదా. నేను 8 లక్షల ఆదాయం చూస్తే నేను ఏ విధంగా ఈబీసీకి అర్హత సాధిస్తున్నానో నీ 5 లక్షలకు దాటితే నేను ట్యాక్స్ నేను ఎట్లా కట్టాల్సి ఉంటుందో. ఇప్పుడు దీనికి సంబంధించి అసలు మీరు ఎంతసేపు ట్యాక్స్ పేయర్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ట్యాక్స్ పేయర్ కానీ ఇంకా 100 కోట్ల మంది గురించి ఎక్కడ కూడా ఊసేలేదు కదా. అది ఎందుకు లేదండి? ఎందుకు లేదు? ఇప్పుడు దేశవ్యాప్తంగా సబ్కి సాత్ సబ్కి వికాస్ లో భాగంగా అందరికీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి బడ్జెట్ లో స్థానంగా ఇన్నేళ్లుగా 4.5 సంవత్సరాలుగా ఒక పూర్తి బడ్జెట్ ని ఇవ్వలేనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఇవ్వలేకపోయినప్పటికీ కూడా 4.5 సంవత్సరాల్లో బడ్జెట్ లో 4.5 సంవత్సరం ఒక్క మంచి అంశం చెప్పండి. ఒక 15 మంది పెట్టుబడిదారులకు తప్ప 15 మంది పెట్టుబడిదారులకు తప్ప 10 లక్షలు 15 మంది పెట్టుబడిదారులకు తప్ప మీరొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి బడ్జెట్ కి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించి జరుగుతున్న చర్చకు తిరిగి స్వాగతం. సో శ్రీనివాస్ గారు, మీరేం చెప్తారు? ఈ రోజు ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ప్రధానంగా పేద, మధ్య తరగతి, రైతు ఎజెండాగానే పూర్తి స్థాయిలో బడ్జెట్ సాగింది. సో మీరు ఎలా చూస్తారు ఈ పాయింట్స్ అన్నింటినీ? ఎలక్షన్ ఇయర్ లో ఇలాంటి బడ్జెట్ ని
ఎలా విశ్లేషిస్తారు? మనం విశ్లేషించడం కదండి, పీయూష్ గోయల్ గారే ఆయన ఒక వాక్యం చెప్పారు, మీరు చూస్తే కన్వెన్షనల్ గా ఈ పద్ధతి కరెక్ట్ కాకపోయినా ఆయనే చెప్పారు. అంటే సాంప్రదాయబద్ధంగా ఇప్పుడు కూడా ఆఖరి బడ్జెట్లో ఇలాంటివి పెట్టకపోయినా, ఉదాహరణకి మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి ప్రజలు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే ప్రకటిస్తున్నాం అని చెప్పి, అంటే ఆదాయం ఎంత ఉంటుందన్న దాన్ని చూసి సేవింగ్స్ అవి చేసుకునే వాళ్ళకి ప్లాన్ చేయడం గురించి. అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఇలాంటి రెగ్యులర్ బడ్జెట్లో పెట్టడం సాంప్రదాయం, ఇలాంటి బడ్జెట్లో పెట్టడం సాంప్రదాయం కాకపోయినా అని చెప్పి ఆయనే చెప్తూనే చెప్పారు. కాబట్టి దీనిలో మనకేమో సందేహం అక్కర్లా. మీరు ఒకసారి చూస్తే ఐటీనే తీసుకుంది, ఎందుకంటే మీ టీవీ చూసే వాళ్ళంతా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు, ఏదైనా పన్ను జీవులు అంటాం కదా, ఆ పన్ను జీవులకి ఏమన్నా బెనిఫిట్ జరుగుతుందేమో అన్నది ఆలోచన. మీకు 2004 నాటికి 2004 అంటే కాంగ్రెస్ యూపీఏ 1 స్టార్ట్ అయ్యేటప్పటికి 60,000 ఉండేది ట్యాక్స్ లిమిట్. అంటే 60,000 వార్షిక ఆదాయం దాటిన వాళ్ళకి పన్ను పడేది. అక్కడి నుంచి 10 ఏళ్లలో మనం చూస్తే అది ఎవ్రీ ఇయర్ మీకు 60 నుంచి అది 75 అయింది, తర్వాత 1,00,000 అయింది, 1,20,000 అయింది. అంటే సంవత్సరం ప్రతి సంవత్సరం ఎంతో కొంచెం ఎక్కువ ఆశిస్తారు ప్రజలు, ఎంతో కొంత పెంపుదల జరిగేది. మొత్తం 2014 వచ్చేసరికి అది 2.5 లక్షలు అయింది. అప్పటి నుంచి బిగించేసుకుంటే ఇంప్రూవ్ అనేది అంటే ఇంక్రిమెంటల్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంటల్. 2014 నుంచి ఈ రోజు దాకా ఒక్క రూపాయి 5 ఏళ్ళు ఇప్పుడు నేను ప్రకటించిన ఇయర్ కాదు, మనందరికి అర్థం కావాల్సింది 2018 ఫైనాన్షియల్ కూడా కాదు, స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది 2019కి అనౌన్స్ చేశారు. కాబట్టి 18తో సహా 18 ఫైనాన్షియల్ ఇయర్ తో సహా అంటే 14, 15, 16, 17, 18 5 ఏళ్లకు కూడా 2.5 లక్షలు ఏదైతే ఉందో అదే ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నది. ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి? మీకు ట్యాక్స్ రేట్ పెంచామని వీళ్ళే చెప్తా ఉన్నారు. పన్ను ఆదాయంలోకి వచ్చేవాళ్ళు 3.5 కోట్ల నుంచి 6.5 కోట్ల, అంటే 3 కోట్ల మంది పన్ను కట్టేవాళ్ళని పెంచారు. దాని ద్వారా మంత్రి గారు చెప్పిందే, అంతకుముందు 3.5 లక్షల కోట్లు ఉండేది డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదాయం, ఇప్పుడు 6.5 లక్షల కోట్లకు పెరిగిందని. అంటే 3 లక్షల కోట్లు ఇంక్రిమెంట్. ఫస్ట్ ఇయర్ 1 లక్ష కోట్లు పెరిగి ఉండొచ్చు, ఎంతనే పెరగని, కానీ పన్ను కట్టే వాళ్ళ నుంచి వసూలు చేస్తున్న డబ్బు ఈ 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 5 ఏళ్ళు ఒక్క రూపాయి వాళ్ళకి ఇవ్వాల. చివరికి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన ప్రకటించింది దీనివల్ల నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు ఏదైతే 5 లక్షలు చేస్తున్నారో దానివల్ల తగ్గేది ఎంతంటే 18,500 కోట్లు వారు చెప్పింది. అంటే ఈ పన్ను కడుతున్న అమాయక జీవులు అంటారు కదా, 5-6 కోట్ల మంది, 5-6 కోట్ల మంది ఇందాక సార్ అన్నారు, పాత వాళ్ళు 3 కోట్లు, ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు అంతా కలిపి ఒక 6 కోట్ల చిల్లరకు వచ్చారు. కట్టని పన్ను ఎగ్గొడుతున్న వాళ్ళ సంగతే వదిలేసాం, పన్ను కట్టేవాళ్ళని 5 ఏళ్ళు ఒక్క రూపాయి ఎగ్జంప్షన్ ఇవ్వకుండా పిండుకున్నాం. ఆ పిండుకున్న దానికి మళ్ళీ ఈయర్ కూడా పిండుకుంటున్నాం. ఈయర్ కూడా కనీసం ఈ సంవత్సరం కూడా చెప్పలా. ఇప్పుడు రైతులకు ఇచ్చేదేమో ఈయర్ వేస్తా ఉంటా ఉన్నారు. ఈయర్ ఎలక్షన్ లోపే డిసెంబర్ 2018 నుంచి అమలు చేస్తాము అనే పాయింట్ చెప్తున్నారు. 3 విడతలుగా కూడా అది కూడా డిసెంబర్ నుంచి విడత అమలు చేస్తున్నారు. నేనంటుంది రైతులకి ఓట్ల కోసం చేసే కార్యక్రమం డిసెంబర్ నుంచే అయిపోయింది. ఆల్రెడీ 2018 డిసెంబర్ అయిపోయిన దానికి కలుపుకొని ఒక 2,000 ఎంతో ముందు వేసేసే అది మొదలు పెట్టి దానికోసం అప్లై చేసుకుంటా ఉన్నారు. కానీ పన్ను కట్టేవాళ్ళు కనీసం పోతా ఆఖరి సంవత్సరం అన్నా మనం పెట్టే కొత్తది ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఐటీ ఫైల్స్ ఇయర్ గాల జూలై దాకా ఉంటుంది. పన్ను ఏదైనా కట్టాల్సి ఉంటే మార్చి 31 లోపు కట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఈ స్లాబ్ రేట్ ఏదైతే పెట్టారో 5 లక్షలు అనేది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నప్పుడు ఎన్నికల తర్వాత ప్రాబబిలిటీ ఉంటుంది, వస్తామో రామో చెప్పలేము, వస్తే వెళ్ళనుకుంటప్పుడు ఏంటి అనేది చెప్పచ్చు. బట్ నెక్స్ట్ మారుస్తారు అనేది ఆర్థిక భారం వాళ్ళ మీద పడుతుంది. నా పాయింట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మారుస్తారని నేను అనగానే, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా, బట్ మార్చకూడదని కూడా ఏం లేదు, ఎందుకంటే మీ చేతిలో ఉన్నది కాదు అది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి ఏం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు చెప్పే అంశం కాదు ఇది మొట్టమొదటిది. ఇక రెండవది రైతులకు సంబంధించి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో, ఒరిస్సాలో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు, ఏదో ఒక పథకం పేరుతో డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. దాదాపు 1 నెల నుంచి మనకు మొదలైంది ఈ చర్చ. ఏమని అంటే వ్యవసాయ రంగాన్ని దీర్ఘకాలంలో బాగు చేసే మార్గాలు ఏంటి అన్నది సరైనటువంటి అధ్యయనం కానీ, స్వామినాథన్ కమిటీ నివేదిక రిపోర్ట్లు కానీ, పంట పండించిన దానికి 1.5% ఆదాయం రావాలన్న దాని గురించి కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీకి సంబంధించి కానీ పెద్దగా ఏమి జరగలా. మనం జరగని కారణంగానే 3 రాష్ట్రాలు కోల్పోయాం, ఇంక్లూడింగ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అన్న కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇది ప్రకటిస్తా ఉన్నారు, కొంత ఇన్కమ్ ఇవ్వాలని. తర్వాత దానితో కాంగ్రెస్ కొన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా ప్రజలకి గతంకి ఇప్పటికి ఒక తేడా వస్తుంది, మనం గమనించాల్సింది. తప్ప ఒప్ప నేను చెప్పట్లే, కానీ ప్రత్యక్షంగా నెల నెల ప్రజలకు డబ్బు ఇచ్చేటువంటి ఒక ఏర్పాటు అయితే జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా, ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దానిలో నెలవారీ ఆదాయం
సరే ఇది మళ్ళీ సైకిల్లోకి వస్తుంది, మార్కెట్లోకి వస్తుంది, వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది, దీని గురించి నేను మాట్లాడలే. కానీ బేసిక్గా వాళ్ళ ఆదాయాలు పెరిగే మార్గాల గురించిన చర్చ మనకి ఎక్కడా లేదు. ఆదాయాన్ని పెంచే మార్గం చేస్తున్నాం తప్ప ఆదాయం పెరిగే మార్గం ఏంటన్నది ఆ చదువు, ఆరోగ్యం లేకపోతే మిగతా వీటి మీద మన లోతైనట్టు రాలి. వీటన్నిటికంటే ముందు కీలకమైన మనం గమనించాల్సింది, ఈయన ఇప్పుడు మీరు ఇందాక చెప్పారే వీళ్ళకేమో నెక్స్ట్ ఇయర్ నుంచి ఆయన వ్యాపారస్తులకు ప్రకటించింది, మీరు మధ్యలో ఎక్కడ మన హైలైట్స్ లో రాలా, 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి, సంవత్సరానికి 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకేమో ఇప్పుడు దాకా 30% ఉంటే అది 25%కి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తా ఉన్నారు. ఆయనే చెప్పారు 99% అని వ్యాపారస్తులు. చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే దీనిలో 2 అంశాలు. రైతులు బాగా వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకంటే దేశంలో ఎప్పుడూ లేనంతగా ఈ 4-5 ఏళ్లలో ఒక్కొక్క రైతు సభ మీరు బాంబే తీసుకున్నా, ఢిల్లీ తీసుకున్నా, నెలల తరబడి లక్షల మంది రైతులు రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేస్తున్న సంఘటనలు గతంలో నేనైతే ఎప్పుడు చూడలే. అంతంత పెద్ద రైతు ర్యాలీలు కానీ రైతు నిరసనలు కానీ చూసిన తర్వాత రైతులకు ఏదో ప్రత్యక్షంగా ఇచ్చామన్నటువంటి ఒక ప్రయత్నం నెలవారీ చేసేటువంటి విధానం కానీ, అలాగే వ్యాపార వస్తువుల నుంచి ముఖ్యంగా జిఎస్టీ కానీ డిమానిటైజేషన్ తర్వాత కరెక్ట్గా డిమానిటైజేషన్ కూడా ఎక్కడ పడిందంటే మన నడ్డి విరుస్తారంటారు కదా, 2014, 2018 మధ్యలో 2016లో వాళ్ళు కూర్చుని కొమ్మను వాళ్ళే నరుక్కున్నట్టుగా డిమానిటైజేషన్ లేకపోతే కొంచెం బెటర్గా ఉండేదేమో కనీసం. ఆ డిమానిటైజేషన్ తర్వాత పడిపోయినటువంటి ఉద్యోగాలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, వ్యాపారాలు పడిపోవడం కానీ, మొత్తంగా వ్యాపారస్తుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత గుజరాత్ లాంటి రాష్ట్రాలతో సహా వచ్చిన కారణంగా ఈ బడా వ్యాపారులు 250 కోట్ల లోపు ఉన్న వాళ్ళు చిన్న వ్యాపారులు అంటే నేను మరి మీరు చెప్పాలి, నాకు తెలియదు. సంవత్సరానికి 250 కోట్లు టర్న్ ఓవర్ చేసేవాడిని చోట మోట వ్యాపారం నేనైతే అనుకోను. ఒకసారి మరి రఘునందన్ గారు ఏం చెప్తారు? మీరు చెప్పిన పాయింట్స్ అంటే మనం ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. సో రఘునందన్ గారు 4 ఏళ్లలో లేదు, ఇప్పుడు ఏంటి అంటే ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందాన్ని పూడ్చుకునే ప్రయత్నమా? ఇప్పుడు 4 సంవత్సరాలుగా చేపట్టినటువంటి సంస్కరణల ద్వారా ఈ దేశ బడ్జెట్ పెరిగింది. పెరిగినటువంటి బడ్జెట్ ని సామాన్యునికి పంచేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అంతేగాని కోడిగుడ్డు మీద ఈకలు వీకమన్నట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విశ్లేషించుకుంటూ పోవడం అనేది సరైంది కాదు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కర్ణాటకలో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ప్రకటించింది, 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కానుక పేరిట ఏం ప్రకటించిండ్రు. ఆ రోజు కూడా ఎన్నికల తాయిలాలనే ముచ్చట పెట్టినాయా ఇవే టీవీ ఛానళ్ళు, వీళ్ళే మేధావులంతా. ఆ రోజు అవి ఎన్నికల తాయిలాలు కాకపోతే ఈ రోజు మాట్లాడుతున్నటువంటి పెద్దలంతా వీటిని ఎన్నికల తాయిలాలని ఎట్లా మాట్లాడతారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. బడ్జెట్ లో ప్రవేశపెట్టడం అనేది కదా ఇక్కడ పాయింట్. మామూలుగా మనము బయట సభల్లో కానీ లేకపోతే ఇలా మాట్లాడటం వేరు, ఒక టెక్నికల్ థింగ్ గా మనం మాట్లాడి ప్రవేశపెట్టడం అనేది 4 ఏళ్లలో ఏ బడ్జెట్ లో ప్రవేశపెట్టింది, ఎటువంటి తాయిలాలు ఇవ్వండి, కేవలం ఇంకొక 4 నెలల్లో ఎలక్షన్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవేశపెట్టడం అనేది కదా పాయింట్. ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఏం చేసిరో ఒక్క పథకం చెప్పండి అని పొన్నం ప్రభాకర్ గారు ఏది అడుగుతున్నారో మీరు కూడా అదే అడుగుతా ఉన్నారు. నేను సూటిగా చెప్తా ఉన్నా మీకు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాలుగా సోషల్ సెక్యూరిటీ లేనటువంటి దేశంగా భారతదేశానికి ప్రపంచ ముఖ చిత్రంలో పేరు తెచ్చినటువంటి ఆర్థికవేత్తలు కేంబ్రిడ్జ్లో, ఆక్స్ఫర్డ్లో చదువుకొని వచ్చి ఈ దేశాన్ని పాలించిన మేధావులకు కూడా ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే యూనియన్ వాళ్ళు మనిషికి 500 వేసుకొని దాన సంస్కారాలు చేసేటువంటి స్థితి నుంచి ఈ దేశాన్ని బయటికి తీసుకొచ్చి 12 రూపాయలు కడితే మీకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇవ్వాలనే ఆలోచన వారిలాగా ఆక్స్ఫర్డ్లలో కేంబ్రిడ్జ్లలో చదువుకోకుండా పేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఆలోచించారు. ఎంతమందికి వచ్చిందో చెప్తాను వినండి. 1978లో నా కాన్స్టిట్యున్సీలోనే నేను 15 మందికి ఇప్పించినాను. మీరు ఇప్పకపోతే మేమేం చేస్తాం దానికి? అందరూ చావాలని మేము కోరుకోవట్లేదు, పొరపాటున చనిపోయిన వాళ్ళకి మేము అండగా నిల్చున్నాము అని చెప్తున్నాం. సోషల్ సెక్యూరిటీ లేకుండా ప్రపంచ దేశంలో ఏ చిన్న దేశం కూడా లేదు. మీ 7 దశాబ్దాల పాలనలో ఈ దేశానికి సోషల్ సెక్యూరిటీ ఇవ్వాలన్న ఆలోచన మీరు చేయలేకపోయారు సార్. దయించి ఒకసారి వినండి. 78లో బ్యాంకుల్ని జాతీయీకరణ చేసిండ్రు. ఈ దేశ జనాభాలో 1/4 ఆఫ్ ద పాపులేషన్ ని మీరు ఎప్పుడు కూడా ఏ ప్రచార సభలో కానీ ఏ బహిరంగ సభలో కానీ ఒక విషయాన్ని ఎక్కువ శాతం ప్రస్తావిస్తూ ఉంటారు. నేను ఆకర్షణీయమైన పథకాలకు ఎప్పుడు దూరంగా ఉంటాను, ఫ్యాన్సీ థింగ్స్ కి దూరంగా ఉంటాను, దేశాన్ని సమూలంగా మారుస్తాను, రూట్ లెవెల్ నుంచి కూడా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అని మాట్లాడతారు. అలాంటప్పుడు మరి ఇప్పుడు ఏవైతే ప్రకటించినవి ఫ్యాన్సీ కాదంటారా? ఇప్పుడు మోడీ గారి స్పీచ్ మీరు ఎలక్ట్రానిక్ మీడియా ఇంత అభివృద్ధి చెందింది. 2013 అక్టోబర్లో ఆయనను ప్రధానమంత్రి క్యాండిడేట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ చైర్మన్ గా డిక్లేర్ చేసిన నాటి నుంచి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన మే 24, 2014 దాకా నేను ఫ్యాన్సీ స్కీమ్లకు వ్యతిరేకము, నేను రైతులకు వ్యతిరేకము, నేను ఇన్సూరెన్స్ కంపెనీలకు వ్యతిరేకము, ఏమైనా బయటలుంటే ప్లే చేయండి. ఈ రోజు నుంచి ఏప్రిల్ 1 దాకా నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నాను. లేదు అట్లే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు మోడీ, లేదా నాటి మా ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిండ్రు. బయట ప్లే చేయండి దయచేసి. మేము అనని మాటల్ని మేము అన్నామని
ఎవరో కొంతమంది వచ్చి టీవీ ఛానళ్లలో కూర్చొని ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, యాడున్నాయి. అట్లా మాట్లాడద్దు మీరు. దయించి మీరు అన్నారనలే నేను ఎవరైనా సారీ ఒక్క నిమిషం వినాలి మీరు. దయించి ఆర్గ్యుమెంట్ మిమ్మల్ని అనలే నేను. బరాబర్ మాట్లాడతాం. బయట అడుగుతున్నా ఓపెన్ పిలిస్తే టీవీ ఛానల్లో మాట్లాడదు రైట్ ఉంది, అట్లా మాట్లాడు తప్పదు. పొన్నం ప్రభాకర్ గారు మేము అనని మాటలు ఎవరు వచ్చినా టీవీలో పిలిస్తే వచ్చి మాట్లాడుతున్నారు, ఎవరో వచ్చి మాట్లాడతారు. జాగిర్ నువ్వు యువర్ నాట్ ఓనర్, ఐఎమ్ నాట్ ఓనర్. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే తప్పు. నువ్వు బయట చూపెట్టమాను, ఇంకోటి అడుగు. ఎవరో వచ్చి పిలిస్తే బరాబర్ మాట్లాడతారు. ఎస్ తప్పు మాట్లాడదు నేను మళ్ళీ చెప్తాను నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు వారికి టైం ఇచ్చినప్పుడు వారు చెప్పిండు, నాకు టైం ఇచ్చినప్పుడు నేను చెప్పనివ్వండి. పొన్నం ప్రభాకర్ గారు ఆయన ఎవరు సెటిల్ తెలుసు అంటారు. పొన్నం ప్రభాకర్ గారు ఎవరైతే నేను నామ చేసుకుంటలేను, నన్ను వ్యక్తిగతంగా అన్నవంటలేను. వారిని పిలిస్తే కూడా వచ్చి ఓలా వచ్చి పిలిచి మాట్లాడితే పోతారు. ఏం పుక్కడ వచ్చిన వీడేమన్నా అవసరం లేదు, మాట్లాడుకోమను. ఆయన బయట తెచ్చుకోండి. మాట్లాడితే పిలిస్తే వచ్చినాం. ఎవరు నేను కాదు, నా తర్వాత వస్తున్నా, ముందు వచ్చినా ఎవరు వచ్చినా. అటువంటి అహంకార పూరిత మాటలు మాట్లాడాలి. వారికి మీకు ఇద్దరికి చెప్తాను. నేను చెప్పిన మాట ఏంటంటే, నిన్నెవరు పిలిచిరు అనే పదం నా నోట్లోంచి రాలేదు. మిమ్మల్ని ఎందుకు నేను ఎవరినైనా ప్యానలిస్టుల గురించి నేను మాట్లాడలేదు. కొందరు వచ్చి దయించి నన్ను మాట్లాడిన సబ్జెక్ట్ ని డివేట్ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మేము అనని మాటల్ని కొంతమంది మిత్రులు ప్యానల్ డిస్కషన్ లోకి వచ్చినప్పుడు వచ్చి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు అని అంటున్నారు. ఇవన్నీ తప్పు మేడం. మీరు అన్నట్టు ఫ్యాన్సీ పదాలు, ఆకర్షణీయ పథకాలు, రైతులకు వ్యతిరేకమైన పదాలు, లేదా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, ఇవి ఏవి కూడా నరేంద్ర మోడీ గారి నోటి నుంచి కానీ మా ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ గారి నోటి నుంచి వస్తే మీరు దయించి ప్లే చేయండి, మేము సమాధానం చెప్తామని చెప్పిన నేను. అంతేగాని చెప్తాను ఒక నిమిషం నేను చెప్పను. నా టర్న్ అయింది, వాళ్ళు విమర్శించారు కదా, అయిపోయింది. సమూలమైనటువంటి మార్పు వాడు అడిగింది. నేను డిఫర్ కావటం కాదు కానీ ఇప్పుడు నోట్ నుంచి ఏమొచ్చింది, విజువల్స్ ఉన్నాయా లేదు. బీజేపీ మేనిఫెస్టో 2014 ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో చూసుకోండి. ఆ మేనిఫెస్టో ముందు పెట్టండి. మేనిఫెస్టో అయితే మాయమైపోదు కదా. మోడీ గారి విజువల్ మన దగ్గర దొరకపోవచ్చు. మేనిఫెస్టో కాపీ తెప్పించండి. రఘునందన్ గారిని తెమ్మనండి రేపు పొద్దున. మేనిఫెస్టో కాపీ పెట్టుకొని కూర్చుందాం. అన్ని అయితే ఓకే కదా. మేనిఫెస్టో మీదే కదా, మేము చెప్పింది కాదు కదా, దాటి వచ్చిపోయేవాళ్ళు చెప్పింది కాదు కదా. మీరు ఏదైతే అధికారికంగా మోడీ గారి చేతుల మీదుగా లేకపోతే మిగతా రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేశారు, ఆ మేనిఫెస్టో కాపీ పెట్టుకుని కూర్చుందాం సార్. దానిలో 2 లక్షలు కాదు, 1 కోటి ఉద్యోగాలు అంటారు. 1 కోటి ఉద్యోగాలు వచ్చినా చూద్దాం పోనీ. పొన్నం ప్రభాకర్ గారు మీరు అట్లా మాట్లాడడం సరైంది కాదు. నేను మిమ్మల్ని అసలు ఒక మాట కూడా అనలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అనని మాట అన్నారు అని అనడం తప్పు అని చెప్తున్నా. మేనిఫెస్టో శ్రీనివాస్ గారు అన్నారు, మేము మేనిఫెస్టో మీద డిబేట్ కి రెడీగా ఉన్నాము, మేము సిద్ధంగా ఉన్నాం, తెచ్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా మేనిఫెస్టోలో ఎక్కడ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు లేవు. ఈ రోజు బడ్జెట్ లో మీరు అడిగినారు కాబట్టి సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తారన్నారు కదా, తెచ్చిండ్రా అని అడిగినారు. ఎస్, మేము ఒక క్రమ పద్ధతి ద్వారా సమూలమైనటువంటి మార్పుల్ని తెచ్చినాం. ఎట్లా అంటే 78లో మీరు బ్యాంకుల్ని జాతీయకరణ చేసి దేశ జనాభాలో 1/3 ఆఫ్ ద పబ్లిక్ ని ఏ రోజు కూడా మీరు బ్యాంకు మెట్లు ఎక్కించడానికి ప్రయత్నం చేయకపోతే మేమొచ్చి జనధన ఖాతా పేరిట 25 crores ఆఫ్ ద పీపుల్ ని బ్యాంకు మెట్లు ఎక్కించినాం. పేద ప్రజలకి ఖాతాలు తీపించినాం. ఎస్, వాళ్ళ అమౌంట్లే 12 రూపాయలు కట్టించి వారికి 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. దాన్ని సోషల్ సెక్యూరిటీ ఉన్నటువంటి దేశంగా ఈ దేశాన్ని మార్చినాము అని చెప్పినాం. రైతు బీమా తీసుకొచ్చినామని చెప్పినాం. మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాం. మేము ఈ 4 ఏళ్ళు ఏం చేసారు, ఒక్క పథకం పేరు చెప్పండి. చేసే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.